విష్ణు ప్రయాగ్. శ్వేతవర్ణ హిమనదాలు కరిగి దౌలిగంగా నదిగా అవతరించి అపురూపమైన అలకనంద నదిలో బద్రీనాథ్ ధామానికి సమీపంలో సంగమించే పవిత్ర స్థలమే విష్ణుప్రయాగ్. నందప్రయాగ్ తల తల మెరిసే నందాదేవి పర్వత శిఖరాల నుండి జాలువారి గలగలపారి అలకనంద నదిలో సంగమించే పుణ్యతీర్థమే నందప్రయాగ్. కర్ణప్రయాగ్ నవనవోన్వితమైన నందాదేవి పర్వత శ్రేణుల నుండి పిందార్ హిమానీ నదం పరవళ్లు తొక్కుతూ గలగల సవ్వడులతో సాగి కర్ణుడు సూర్యదేవుని కోసం తపమాచరించి కవచకుండలమును పొందిన పవిత్ర స్థలంలో అలకనంద నదిలో సంగమించే దివ్య స్థలమే కర్ణప్రయాగ్. రుద్రప్రయాగ్ అందమైన అపురూపమైన అలకనంద నది, మనోహరమైన మనోజ్ఞమైన మందాకిని నది, సుందర సుశోభిత సంగమం. రుద్రవీణను వాయిస్తూ శివుడు రుద్రతాండవం చేసిన మహోన్నతమైన పవిత్ర స్థలమే రుద్రప్రయాగ్. దేవప్రయాగ్ అమోఘమైన అలకనంద నది, భవ్యమైన భగీరథీ నదుల పరమ పవిత్ర సంగమమే దేవప్రయాగ. పంచప్రయాగలు కలసి గంగా నదిగా రూపుదాల్చి రిషికేశ్ వైపు పరుగులు తీసి హరిద్వార్ చేరి సువిశాల భారతావనిని సుభిక్షం పునీతం చేస్తుంది మన గంగమ్మ తల్లి. హిందువులారా కదలిరండి, పంచప్రయాగలను దర్శించి పుణ్య స్నానాలు ఆచరించి శరీరం బుద్ధి ఆత్మలను శుద్ధి చేసుకుందాం, పునీతులమోదాం.